అనుదిన నిత్య జీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. వారు ప్రేమయందు అతుకుబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వరము కలిగిన వారే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచున్నాను. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. కొమ్మలు ఒక చెట్టులో ఎలాగూ అతుకుబడి ఉంటాయో మనము కూడా దేవుని ప్రేమలో అలాగున అతుకుబడి ఉండవలని భక్తుడైన పౌలు మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. ఆ దేవుని ప్రేమను సంపూర్ణముగా గ్రహించినప్పుడే అది ఎంత ఆశీర్వాదమును మనకు కలిగజేస్తుందో అర్థం చేసుకోగలుగుతాం. అలాగే క్రీస్తు ప్రేమను, శిలువ మీద ఆయన చూపిన త్యాగమును స్పష్టముగా గ్రహించినప్పుడు మన హృదయంలో ఎంతో ఆదరణ కలుగుతుంది. ఇటువంటి ఆదరణ ఈ లోకములో మనకు ఎక్కడా దొరకదు. దేవుని ప్రేమను, క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా గ్రహించి స్పష్టముగా అర్థము చేసుకున్నప్పుడే మన హృదయంలో ఈ ఆదరణ విస్తారముగా ఫలిస్తుంది, సకలైశ్వరమును మనకు కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు దేవుని మనమందరము ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనములు. మీ ప్రేమలో అతుకుబడి ఆ ప్రేమను సంపూర్ణముగా గ్రహించి మా హృదయములలో మీ ఆదరణను అనుదినము పొందుకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.